వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్ లో మనము లైక్ ప్రైజ్ లిస్ట్ ఎలా చేస్తాము, పర్చే ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఏంటి అనేసి మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. యా, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి? సో టీడీఎస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్? ఫుల్ ఫామ్ ఏంటిమా? ట్యాక్స్ డిడక్షన్ సిస్టమ్. సో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటారు. ఓకే, సో ఈ టీడీఎస్ అనేది వేటి మీద గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది? ఎనీవన్? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్. పర్టికులర్ గా ఎలాంటి ఇన్కమ్ మీద టీడీఎస్ కట్ చేసుకుంటుంది చెప్పండి. ప్రొడక్ట్స్ ని బట్టి తీసుకుంటుందా సార్? ప్రోడక్ట్సా? ఎర్నింగ్స్ సార్. అదే ఎర్నింగ్స్, ఇన్కమ్. ఆ ఇన్కమ్ ఏ ఇన్కమ్ మీద కట్ చేసుకుంటారు? గ్రాస్ పర్చేస్ అండ్ సేల్స్. Hmm. ఒక హ్యూమన్ బీయింగ్ ఒక హ్యూమన్ బీయింగ్ తను సంపాదించే ఇన్కమ్. ఓకే, తను సంపాదించే ఇన్కమ్ పర్ యానం తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ అనేది టీడీఎస్ కట్ చేసుకుంటుంది. ఓకే, సో అంటే ఈ యాన్యువల్ ఇన్కమ్ ఇన్కమా అనేది సార్? ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీడీఎస్ డిడక్షన్ చేసుకుంటుంది పర్ యానం మీద అంతా, మళ్ళీ ఒకసారి అతని పేరు మీద అతని అకౌంట్ లో వేసేసి చెప్తాను 1 by 1. యా, సో ఇప్పుడు ఒక పర్సన్ పర్ మంత్ పర్ ఇయర్, ఓకే, సో తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద టీడీఎస్ కట్ అవుతుంది. మంత్లీ ఎండ్ ఆఫ్ ది డే ఫామ్ 16 తీసుకుంటాం, అది కంపెనీ దగ్గర. అది ఎలా అనేది చెప్తాను. యా, ఒక హ్యూమన్ బీయింగ్ మంత్లీ కానీ పర్ యానం కానీ తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కి ఎంత టీడీఎస్ కట్టాలి. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా సో గవర్నమెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ సంపాదించిన ఇన్కమ్ మీద టీడీఎస్ కట్ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం. ఓకే డన్. సో ఇప్పుడు ఎలాంటి ఇన్కమ్ మీద కట్ చేసుకుంటుంది ఎవరికైనా తెలుసా? ఎనీవన్? టీడీఎస్ స్లాబ్స్ ఏంటి చెప్పండి. ముందు పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు రీసెంట్ గా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాని మీద ఎంతవరకు లిమిటేషన్ ఇచ్చాడు చెప్పండి. తెలియదు సార్. ఎనీ ఐడియా? జాబ్ చేసే పర్సన్స్ ఎవరు ఉన్నారా? ఎనీవన్? యా, ఓకే. సో నిర్మలా సీతారామన్ రీసెంట్ గా ఇన్కమ్ ఎంతవరకు పెంచింది? ఎనీ ఐడియా? ఎంత? 12 lakhs?
12,76,000 చెప్పండి మా. సో 12,76,000 వరకు రీసెంట్ బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు అవుతుంది. సో ప్రీవియస్ వచ్చేసి 0 నుంచి పర్ యానం నీకు 2,50,000 మధ్యలో నీ ఇన్కమ్ ఉంటే 0%. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే నీ ఇన్కమ్ 5%. 5,00,000 నుంచి నీకు 7,50,000 ఓకే మనకి 10%. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20%. అంతకు మించి ఎంత ఉన్నా కూడా ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. ఇలా ఉన్నింది అనుకోండి స్లాబ్స్. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంక్రీజ్ చేశారు. అంటే నువ్వు పర్ యానం నువ్వు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఓకే, సో దాని మీద నీకు కట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో సెక్షన్స్ ఉంటాయి మా. అది ఎంప్లాయీ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, ఈపీఎఫ్ మీద. స్క్రీన్ కనిపించలేదు. నౌ ఇట్ ఈస్ ఓకే గైస్. యా సార్ ఇలాగా ఈపీఎఫ్ మీద, సో హార్స్ రేసెస్ మీద, సో తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్సెస్ మీద, ఓకే, ఇంకా తర్వాత కమిషన్స్ మీద, ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఇలా రకరకాల ఇన్కమ్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ అనేది టీడీఎస్ కట్ చేసుకుంటుంది. వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. వీటిని నేచర్ ఆఫ్ పేమెంట్స్ అనొచ్చు. నేచర్ ఆఫ్ పేమెంట్స్. సో తర్వాత వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా నువ్వు అమౌంట్ అనేది కట్టాల్సి వస్తుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. సో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ 1961 ప్రకారం కట్ చేస్తారు. ఇక్కడ మీరు శాలరీస్, కమిషన్స్, ప్రొఫెషనల్ ఫీజెస్, ఇంట్రెస్ట్, రెంట్ వాటి మీద కట్ చేస్తారు. వీటికి కూడా సెక్షన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. 192 సెక్షన్ అంటే శాలరీస్ 40,000 లిమిట్. ఓకే, ఇంకా కంపెనీ నామ్స్ ప్రకారం కట్ చేసుకుంటారు. 192A ఈపీఎఫ్ మీద కట్ చేసుకుంటారు. 194H కమిషన్ ఆన్ లాటరీ, 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, 194BB విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, 194I రెంట్ ఆన్ ప్లాంట్ మెషినరీ ఎక్విప్మెంట్, బిల్డింగ్, ఫర్నిచర్, పిక్చర్స్. ఇలా లిమిటేషన్స్ బట్టి పర్ యానం ఓకే వాళ్ళు టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నెలకు శాలరీ 40,000 అనుకోండి. 12 months కి ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 months కి 40,000 శాలరీ అయితే 12 months కు ఇక్కడ ఉన్న స్లాబ్లలో ఏ స్లాబ్లలోకి వస్తారమ్మా? ఏ పర్సెంటేజ్లోకి వస్తారు మీరు? ఏ స్లాబ్లోకి వస్తారు చెప్పండి? నెలకు 40,000 శాలరీ అండి. 12 months అంటే ఇక్కడ ఉన్న స్లాబ్లలోకి ఏ పర్సెంటేజ్లోకి మీరు వస్తారు? 5%. సో ఈక్వల్ 40,000 ఇంటూ 12 అంటే 4,88,000. 4,48,000 ఈ స్లాబ్లోనే ఉండేది మీరు. ఓకే, 5% గవర్నమెంట్కి టీడీఎస్ కట్టాలి. ఒకవేళ నీ శాలరీ 50,000 అనుకోండి, ఈక్వల్ 50,000 ఇంటూ 12 months. ఇప్పుడు ఏ స్లాబ్లోకి వస్తారమ్మా? ఈ స్లాబ్లోకి. 10%. ఈ బేస్ మీద టీడీఎస్ కట్ చేసేవాళ్ళు. ఓకే, పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది ఆటోమేటిక్ గా.
మనకు కరోనా టైంలో 25% వరకు ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. 25% వరకు ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కరోనా లేదు కాబట్టి 100% కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు, నీ శాలరీ 40,000 అయితే నీకు మంత్లీ 5,000 టీడీఎస్ పట్టుకొని కంపెనీ వాళ్ళు నీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిపార్ట్మెంట్కి పే చేస్తారు. నీ అకౌంట్లో శాలరీ వేసేది 45,000. ఈ 5,000 నీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నువ్వు పనిచేసే కంపెనీనే కట్టుతుంది నీ పేరు మీద. నువ్వు ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత 31 మార్చ్లో నువ్వు ఏం చేస్తావంటే, 31 మార్చ్లో నువ్వు కంపెనీ దగ్గర ఫామ్ 16 తీసుకొని, ఓకే, కంపెనీ దగ్గర తీసుకొని టీడీఎస్ ఫామ్ అది నువ్వు ఆడిటర్కి సబ్మిట్ చేసావంటే, ఆడిటర్ నీ దగ్గర అమౌంట్ ఏదైతే కట్ అయిందో అది మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. ఆడిటర్ దగ్గర తీసుకొని మీరు కట్టాలి. ఇది చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తెలియదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకు వీటన్ని పట్టించుకోరు. ఓకే, సో ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుందో ట్యాక్సెస్ మీద, వాళ్ళు కంపల్సరీగా గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ తీసుకొని, ఓకే, మళ్ళీ ఆడిటర్కి సబ్మిట్ చేసుకుంటారు. ఆడిటర్కి మళ్ళీ సబ్మిట్ చేసుకుంటారు. ఓకే, సో ఇలా అన్నమాట. దీంట్లో చాలా సెక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా కట్టడం జరుగుతుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1-2 సార్లు మీరు చేయాలి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టీడీఎస్ ఆన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ వేసి పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. జిఎస్టీ అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇక రియల్ టైంలో అంటే అవసరం పెట్టుకోవచ్చు. ఇక టీడీఎస్ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్. నువ్వు కంపెనీలో పని చేస్తున్నావా లేదంటే ఓన్ బిజినెస్? ఇండివిజువల్ హెచ్యుఎఫ్, హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ అంటారు. యాక్సెప్ట్ ఆర్ నో సేమ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు హైదరాబాద్లలో, బెంగళూరులలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు రూమ్ రెంట్కి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క బిల్డింగ్ లో 300 రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లలో ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మంత్లీ రెంట్ పే చేస్తూ ఉంటారు. మంత్లీ రెంట్ పే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే రెంట్ పే చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు రెంట్. ఓకే, సో అలా అన్నమాట. ఇవి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ మీదనే జరుగుతాయి. ఓకే, వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం. ఎప్పుడైతే నువ్వు F11 లో టీడీఎస్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లంలు ఏమి ఇచ్చాను? శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్, రెంట్ పెయిడ్ టు క్రిస్ ట్రేడర్స్, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్. ఓకే, శాలరీస్ సెక్షన్ కి ఏమొస్తుంది? 192 వస్తుంది. ఇంకా పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ మీ కంపెనీలో ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ యాజ్ పర్ కంపెనీ ప్రకారం, బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. నేను జస్ట్ ఇక్కడ 10% ఇస్తున్నాను. పాన్ నెంబర్ ఇస్తే 1%, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 1% కట్ అవుతుంది, 20% ఎక్స్ట్రా. నెక్స్ట్ రెంట్ వచ్చేసి 194I. ఇక్కడ కూడా 10% ఉంది. నెక్స్ట్ కమిషన్ 1 minute guys. Last one. ఏం కాదు, రన్నింగ్ కాకుండా ట్రావెలింగ్ టుమారో ఆప్షన్.
యా. సో కమిషన్ వచ్చేసి 194H 5%. ఇలా మీకు నాట్ ఓన్లీ ఇవే కదండి, రెంట్, కమిషన్, శాలరీస్నే కాదు, ఇంకా చాలా ఉంటాయి. టీడీఎస్ రేట్స్ అంటే చూడండి జస్ట్ అంతే. చూడండి ఇవన్నీ అవే. 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194 డివిడెండ్స్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, ఓకే, పజిల్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, 194 ఇన్సూరెన్స్ కమిషన్, 194 రెంట్, చూడండి 192 శాలరీ, ఈపీఎఫ్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్, గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, మీద 30% అండి. సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, లాటరీ కమిషన్, కమిషన్ బ్రోకరేజ్, ఇవన్నీ ఇవేమ్మా. చాలా ఉంటాయండి, నాట్ ఓన్లీ 1%, 2%. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఈ కామర్స్, ఇవన్నీ సెక్షన్స్, పర్సంటేజ్, స్లాబ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను 3నే తీసుకున్నా ఎస్కేప్. సో మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో మనం క్రియేట్ చేసుకుందాం. శాలరీస్, రెంట్, కమిషన్, ప్రియా ట్రేడర్స్, ప్రిస్ ట్రేడర్స్, లోకేష్ ట్రేడర్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ చూడండి, ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. శాలరీస్ కి శాలరీస్ తీసుకో. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అప్లికబుల్, రెంట్ కి రెంటే తీసుకో. కమిషన్ కి కమిషన్ తీసుకో. ప్రియా ట్రేడర్స్, సన్డ్రీ క్రెడిటర్స్. సో ఎప్పుడైతే నువ్వు సన్డ్రీ క్రెడిట్స్ అని ఆప్షన్ వేసి పెట్టావో, ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్, ఎస్. ఇక్కడ డిడక్టివ్ టైప్ అడుగుతుంది, రకరకాల, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, నువ్వు ఇండియన్ వా, లేదంటే అదర్ కంట్రీ పర్సన్ వా, ఓకే, నీ ఓన్ బిజినెస్ ఉందా, లేదంటే నార్మల్ బిజినెస్ ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయ్ వా, పార్ట్నర్షిప్ ఏదైనా బిజినెస్ ఉందా, ఇలా అడుగుతుంది అనమాట. ఇక్కడ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, రెసిడెంట్ తీసుకుంది, ఓన్ బిజినెస్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చారు, ఇది నో పెట్టండి, లేదంటే మధ్య మధ్య డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నువ్వు పాన్ నెంబర్ ఇస్తే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చావో అంతే కట్ అవుతుంది. నువ్వు పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. నువ్వు 5% ఉన్నా 10 ఉన్నా అది 20 కట్ అవుతుంది. ఫిష్ ట్రేడర్స్, సో తర్వాత లోకేష్ ట్రేడర్స్. ఫైనల్ గా టీడీఎస్ ఆన్ ట్యాక్స్, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, టీడీఎస్, ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ, ఎందుకంటే అన్నిటికీ అప్లికబుల్. ఇలాగా లెడ్జర్స్ అని చేసుకో. ఇప్పుడు వచ్చేసలే కాదు. ఓకే, మంత్లీ శాలరీస్ ఎప్పుడు వేస్తారండి ఒక ఎంప్లాయీకి, ప్రతి కంపెనీలో కూడా మంత్లీ? 1 to 10 లోపల. సో మాక్సిమం మంత్లీ ఎంప్లాయీ సాలరీ 1 to 10. I think మాక్సిమం ఇవి 1 to 10th, మాక్సిమం 1 to 5 ఉంటది, కొన్ని 10కి ఇస్తారు.
ఓకే. సో మనం ఏం చేస్తామంటే ముందుగానే ఎవరెవరికి ఎంత శాలరీ ఏమి ఇవ్వాలనేసి ముందుగానే F7 జర్నల్‌లో ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఎవరికి ఎంత ఇవ్వాలనేది ముందే పాస్ చేసి పెట్టుకుంటాం. ఓకే. తప్పులేదు. F7 తీసుకుంటున్నాను. డేట్ నేను మే మంత్ ఇస్తున్నాను. ఎందుకంటే 31 డేస్ ఉంటాయి కాబట్టి మే మంత్ ఇస్తున్నా. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి శాలరీస్ 40,000 ప్రియా ట్రేడర్స్ న్యూ రిఫరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ రెంట్ 50,000 క్రిస్ ట్రేడర్స్ కి రెంట్ పేజా న్యూ రిఫరెన్స్. కమిషన్ 30,000 న్యూ రిఫరెన్స్. ఇలా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది ముందుగా ఎంటర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఎవరికి ఎంత అమౌంట్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్లేస్ లో నుంచే ఇక్కడ ఆటో ఫిల్ ఉంటుంది. ఆటో ఫిల్ లేకపోతే ప్రియా ట్రేడ్స్ కి శాలరీస్ కదా ఎంత కట్ అయింది శాలరీస్ మీద 32,000 ఆమె అకౌంట్ లో వేస్తారు. రిమైనింగ్ 8,000 అంటే 20% తీసుకుంటుంది. ఎందుకు మనం పాన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది 20% కట్ అయింది. అంటే కంపెనీ వాళ్ళు 32,000 ఆమె అకౌంట్ లో వేస్తారు. రిమైనింగ్ 8,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. ఈమె మీద టీడీఎస్ కట్ చేసుకున్నట్టు. సేవ్ ఆటోఫిల్ క్రిస్ ట్రేడర్స్ రెంట్ ముందు ప్రియా మీద అయిపోయింది. ఇప్పుడు క్రిస్ ట్రేడర్స్ మీద తీసుకుంది. నెక్స్ట్ లోకేష్ మీద 30,000 అయితే 24,000 కట్ అయింది. రిమైనింగ్ 6,000 గవర్నమెంట్ పే చేయాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు పెండింగ్ బ్యాలెన్స్ వెళ్ళి చెక్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. చూడండి కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీ మీద 8,000, టోటల్ గా 24,000. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. క్రిస్ ట్రేడర్స్ 50,000 మీద 10% కట్ అయింది. 30,000 మీద 6,000 కట్ అయింది. 40,000 మీద 8,000 కట్ అయింది. సో ఒక 40,000, 24,000, 32,000 ఇది వాళ్ళ అకౌంట్ లో పడుతుంది కట్ అయిన తర్వాత. ఓకే. ఫస్ట్ గవర్నమెంట్ కు ట్యాక్స్ పే చేద్దాం. 24,000 పేమెంట్ తీసుకోండి. ఆటోఫిల్ స్టేట్ పేమెంట్ 1,531,531,5 ఇక్కడ 1,5 తీసుకుంది. ఆల్ ఐటమ్స్ క్యాష్. సో టోటల్ గా 24,000 గవర్నమెంట్ కి ముగ్గురి మీద కట్టేస్తున్నాం. 6,000, 10,000, 8,000 సేవ్. ఇప్పుడు వెళ్ళి ఆ అమౌంట్ ఉందో లేదో అవుట్ స్టాండింగ్ చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ ఉందా ఇక్కడ? లేదు. గైస్ సో చూసారా ఎవరైతే గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ పే చేయాలనో అది ఆటోమేటిక్ గా అమౌంట్ పే చేసేసాం. ఇంకా ఎవరికైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో వాటికి చూసుకో. వీళ్ళకు పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, వీటిని క్లియర్ చేద్దాం. ఓకే. సో ప్రియా 32,000 ఇవ్వాలి, ఆమెకి ఇచ్చేస్తున్నాం. అగైనెస్ట్ రెఫరెన్స్
చూడండి, 0 అయిపోయింది కరెంట్ బ్యాలెన్స్, క్యాష్. సేవ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్రిస్ ట్రేడర్స్ 40,000. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ ట్రేడర్స్ ఇలాగా. ఇప్పుడు ఫైనల్ గా అన్ని క్లియర్ అయిపోయింటాయి చూసుకోండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేబుల్స్. ఏమైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ఏమైనా పెండింగ్ ఉన్నాయమ్మా? సో టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే, ఇలా టీడీఎస్ ని మనం చేయాల్సి వస్తుంది. అంటే మనము మినిమం ఎంత వరకు టీడీఎస్ మనం చేయొచ్చు వితౌట్ లైక్ ఆడిటర్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఎంతవరకు చేయొచ్చు అనేది ఇక్కడ చూపించాలి. ఓకే, ఇంకా ఆడిటర్లు సిఏ చేసేది వాళ్ళ లెవెల్ వేరు ఉంటుంది. అది గవర్నమెంట్ కి పే చేసేది. మనం టాలీలో మనం జాబ్ చేస్తే ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది లిమిట్. అక్కడ ఇంకా వాళ్ళు టీడీఎస్ పేమెంట్స్ అది వాళ్ళ పోర్టల్లో వాళ్ళు చేస్తారు. అది మ్యాక్సిమం అది సిఏ ఆడిటర్స్ వాళ్ళు చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది టీడీఎస్ అంటాం. టీసీఎస్ మీరే చేయాలి. నేను లింక్స్ ఇస్తాను, అది మీకు టాస్క్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగానే సెక్షన్ 206C బేస్ మీద 1/10/2020 బిఫోర్ 5 crores బిజినెస్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు 206C1H కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఏంటి సార్ అంటే టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. సో ఇది కూడా సేమ్ అంతే, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా వాళ్ళు కట్ చేసుకుంటారు. సెక్షన్ 206C1H బేస్ మీద ఇది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే 50 లక్షలు అండి. 50 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ కట్ కాదు. ఒక కస్టమర్ కి మనం సేల్ చేస్తాం, కస్టమర్ కి సేల్ చేస్తాం, 50 లక్షల వరకు టీసీఎస్ ఉండదు. సో 50 లక్షల పైన 55 లక్షలు, ఆ పైన 5 లక్షల మీద మాత్రమే నీకు టీసీఎస్ కట్ అవుతుంది. రిమైనింగ్ 50 లక్షల వరకు ఎగ్జెంప్షన్. సో కాబట్టి ఎవరైనా కూడా ప్రయాణం వాళ్ళు వచ్చేసి 50 లక్షల పైన చేయకుండా తక్కువ అమౌంట్ గా చేసినట్టుగా చూపించుకుంటూ ఉంటారు, ఎందుకంటే ట్యాక్స్ తక్కువ పే చేయడానికి. ఓకే, సో ఇది వేటి మీద కట్ అవుతుంది టీసీఎస్ అంటే టింబర్, టెండు లీవ్స్, స్క్రాప్, కోల్ వాటి మీద 2.5%, 1%. ఓకే, సో కోల్, ఐరన్, సో తర్వాత మనకి ఆల్కహాలిక్, లిక్కర్, టోల్ ప్లాజా, మైనింగ్, క్లియరింగ్, పార్కింగ్ లాట్, ఇలా వీటి మీద టీసీఎస్ అనేది కట్ అవుతుంది. ఇది రేర్ లేండి, ఎక్కువ టీడీఎస్ ఎక్కువ ఉంటుంది, బట్ టీసీఎస్ మాత్రం కొంచెం రేర్ గా ఉంటుంది. ఓకే, సో ఇది మీకు టాస్క్, నేను లింక్స్ షేర్ చేస్తాను, అది ఒకసారి మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇది ఫస్ట్ మెటీరియల్ లో సర్వీస్ ప్రాబ్లమ్స్ చేశారు కదా మీరు, 4 ప్రాబ్లమ్స్. సో దానికి లాగానే ఇక్కడ 31st March లో ఏమేమి చేసుకుంటాం అనేది ఇక్కడ నేను చూపిస్తాను. జస్ట్ ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో నేను చెప్తాను. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్. నేను డైరెక్ట్ గా ఎంట్రీస్ ఇస్తున్నాను.
ప్లాంట్, ఫర్నిచర్. యాభై ఐదు వేలు. మళ్ళీ డెబిట్. ఫర్నిచర్ 1720. ఆఫీస్ శాలరీస్ అంటే మంత్ ఎండ్ లో వచ్చేటి మాత్రం ఇస్తున్నాను, మిగతా మీరు చేయండి. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3745. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో ఇంకా ఇక్కడ ఏం అవసరం అవుతాయి అవి మాత్రం ఇచ్చాను. క్యాష్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాలి, స్టాక్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాలి. ఇక్కడ వచ్చేసి సండ్రీ క్రెడిటర్స్ పేమెంట్, ఆడ పేరు ఇవ్వకుండా సండ్రీ క్రెడిటర్స్ అని ఇచ్చారు డైరెక్ట్ గా. ఓకే, సండ్రీ క్రెడిటర్స్ కి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోండి. 22880. మీరు ఎలాగో పర్చేజ్ చేస్తారు కదా, అక్కడ మ్యాప్ చేసుకోండి. రిసిప్ట్, సండ్రీ డెప్టార్స్, స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇద్దాం. స్టాక్ ఇన్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. 21,725 ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది కదండి, ఆల్టర్ లెడ్జర్ క్యాష్. క్యాష్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ 118. జర్నల్ వెళ్దాం. డిప్రిసియేషన్ సో 10% అన్నాడు. ప్లాంట్ ఎంత ఉంది ఇక్కడ, ప్లాంట్ ఫర్నిచర్ 55,000. సో తర్వాత నెక్స్ట్ 1720 ఇంటూ 10/100 172. ఈ రెండు కలిపితే 5,672. ఇక్కడ వచ్చేసి ప్లాంట్, ఫర్నిచర్ 170. నెక్స్ట్ ఆల్రెడీ రెంట్ అండ్ ట్యాక్సెస్ చేశాం కదా, దాన్ని తీసుకోండి 150. అన్పేడ్ రెంట్, ప్రొవిజన్స్ తీసుకోండి. ఈ 31st మార్చ్ లో చేస్తాను. బ్యాడ్ డెప్స్ 2% డెబ్టార్స్ మీద. ఇక్కడ ఎంత ఉంది, 4,800. 4,800 ఇంటూ 2/100 96 రూపీస్. సండే డెబ్టార్స్. సో తర్వాత వేజెస్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, వేజెస్ 800. అవుట్ స్టాండింగ్ వేజెస్, ప్రొవిజన్స్. నెక్స్ట్ సాలరీస్ 350.
అవుట్ స్టాండింగ్ శాలరీస్, ప్రొవిజన్స్. తర్వాత స్టాక్ 31st మార్చ్. సో అది ఏదైతే ఉందో అది మళ్ళీ లెడ్జర్ లోకి వెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్స్ కాకుండా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. వన్ 4 16 580 31 ఇలా సర్వీస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకుంటారు స్టాక్ అని డైరెక్ట్ గా. అది ఏంటి అనేది తెలియదు, బట్ స్టాక్ అంతే ఇలా ఎంటర్ చేసుకుంటారు. ఇది సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. ఇది ఎలాంటి ఇన్వెంటరీ కాదు. మీరు స్టార్టింగ్ ఫస్ట్ మెటీరియల్ లో 4 ప్రాబ్లమ్స్ చేసింటారో అదే విధంగా చేయాలి. పర్చేజ్ రిటర్న్ F7, సేల్స్ F8, సేల్స్ రిటర్న్ F7. ఓకే, ఇవన్నీ కూడా ఓకే. సో ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఎనీవన్? లేదు. క్లియరా? అవును సార్. ఎస్. డన్ గైస్, అవి చేసేయండి. మనం టుమారో డిస్కస్ చేద్దాం. యా, బాయ్.